కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో అప్పుడే అన్ని అపవాదిని ఎదిరించిన వారం అవుతాము. అప్పుడు అపవాది ఏమవుతాడండి? మన యొద్ద నుంచి పారిపోతాడు. అది ఎప్పుడు జరుగుతుందండి? మనం దేవునికి లోబడి జీవిస్తామో అప్పుడే ఏమవుతుంది? అపవాది మన దగ్గర నుంచి పారిపోతుంది. అపవాదిని మనం జయించగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనమైతే జయించలేమండి. మన శత్రువునే కావచ్చు, శత్రువులు లాంటి మన పరిస్థితులనే కావచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులనే కావచ్చు, మనమైతే జయించలేం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి జీవిస్తామోనండి, దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షం నుండి మనకి యుద్ధం చేసి మనకి అన్ని విషయాల్లో విజయం అనుగ్రహిస్తారు. అది ఎప్పుడండి? కేవలం మనం దేవుడికి లోబడి జీవించినప్పుడే, ఆయన వాక్యంను మనం నమ్మినప్పుడు, ఆయన యథార్థముగా మనం జీవించినప్పుడే మనం ఇటు విజయంను మనం చూడగలుగుతాం మన జీవితంలో.